చూడండి. ఇప్పుడు మనము మన మన డాటా అనేది 1 జీబీ వచ్చినా 2 జీబీ వచ్చినా ఈ డాటా అనేది ఏమవుతుందంటే నైట్ మనం పడుకోగానే లేవగానే మనం చూసేవారికి 50% ఒక్కోసారి 100% గిట్ట అయిపోతుంటుంది. అయితే మనం చూడలేదు, నేను చూడకుండా అయిపోయిందని మనం అనుకుంటాం. కానీ అది మనం చూడకుండా అయిపోతుంది. దానికి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు నేను చెప్పే 5 సెట్టింగ్స్ దాన్ని ఆఫ్ చేస్తే మీకు మీ డాటా ఫుల్గా రోజు మొత్తం వస్తుంది. 1 జీబీ 1.5 జీబీ అయితే రోజు మొత్తం వస్తుంది. మనం ఆ సెట్టింగ్స్ ఈ 5 సెట్టింగ్స్ ఏందో తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ 5 సెట్టింగ్స్ బంద్ చేసారంటే మీ డాటా మాత్రం డబల్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సిన సెట్టింగ్ ఏంటంటే ఫస్ట్ ప్లే స్టోర్ అందరి దాంట్లో ఉంటుంది, ఫోన్లో ఉంటుంది. అందువల్ల ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన నేను స్క్రీన్ షాట్లో చూడండి. ప్లే స్టోర్ ఓపెన్ చేశాక ఇక్కడ మన లోగో ఉంది కదా, జీమెయిల్ లోగో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చిన్న పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అని ఉంది కదా, నెట్వర్క్ పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ ఏముంది, యాప్ డౌన్లోడ్ పర్ఫార్మెన్స్ అనేది, అంటే ఈ యాప్స్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం యూజ్ చేసుకుంటుంది. అందువల్ల దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓవర్ అని ఉంటుంది కదా, దాని మీద ఉండకుండా ఇక్కడ కింద ఆస్క్ మీ అని పెట్టండి. ఆస్క్ మీ అని ఓకే చేయండి. ఓకే చేశాక ఇక్కడ ఆటో అప్డేట్ యాప్స్ ఉంది కదా, ఆటో అప్డేట్స్ యాప్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ డోంట్ ఆటో అప్డేట్స్ యాప్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ రండి. కింద ఆటో ప్లే వీడియోస్ అని ఉంది కదా, ఆటో ప్లే వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఆటో ప్లే వీడియో అని మీద ఉంది కదా, కింద ఇక్కడ డోంట్ ఆటో ప్లే వీడియో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే చేసి ఈ సెట్టింగ్స్ అయిపోయినాక ఇప్పుడు ఇంకోటి యూట్యూబ్లో చేయాలి. ఈ సెట్టింగ్స్ ఇంతవరకు అయిపోయినాక యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేశాక ఇక్కడ మన లోగో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసారు కదా, క్లిక్ చేశాక ఇక్కడ లోగో మీద క్లిక్ చేసారు కదా, ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసినాక ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ప్లేబ్యాక్ ఫీడ్ అని ఉంది కదా, దీన్ని ఓకే చేయండి. ఓకే చేసి ఇది ఆఫ్ చేయండి. ప్లేబ్యాక్ ఫీడ్ అంటే మనం ఒక్కోసారి వీడియో చూడకుండా అదే రన్ అవుతుంటుంది. ఓపెన్ చేయమన్నా ప్లే చేయకుండా కానీ అదే రన్ అవుతుంది అన్నమాట. దాన్ని ఏం చేయాలి, ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసినాక మళ్ళీ ఇది అయిపోయింది, మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి యూట్యూబ్లోకి వచ్చేయండి. యూట్యూబ్లోకి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే న్యూ సాంగ్స్, తెలుగు న్యూ సాంగ్స్ MP3 అని మనం క్లిక్ చేసినాం. ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ న్యూ సాంగ్స్ వస్తున్నాయి. న్యూ సాంగ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక సాంగ్ ఓపెన్ చేసినప్పుడు మనం ఇది HD క్వాలిటీలో నడుస్తుంటుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే సెట్టింగ్లోకి వచ్చేసి సెట్టింగ్ ఈ 720 ఉంది, హై రేంజ్లో ఉంది. అయితే మనం ఏం చేయాలంటే యాడ్స్లో వచ్చేసి ఇక్కడ తక్కువ 144 ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే తక్కువ అయిపోతుంది అనమాట, నెట్ బ్యాలెన్స్ ఎక్కువ అయిపోదు. దానివల్ల మళ్ళీ మనకు కావాలనుకుంటే మళ్ళీ మనం 240 పెట్టుకోవాలంటే 240 పెట్టుకోవచ్చు. ఇట్లా 240 మళ్ళీ 240 పిక్సెల్ పెట్టాలంటే 240 పెట్టండి. తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనము ఇంకోటి బ్యాక్ వచ్చేసి ఇక్కడ వాట్సాప్ ఉంది, వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్లో 3 డాట్ మీద క్లిక్ చేయండి. 3 డాట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్ ఉంది కదా, సెట్టింగ్ ఓపెన్ చేయండి. సెట్టింగ్ ఓపెన్ చేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ డేటా యూజ్ అని ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇది అన్టిక్ ఉండాలి, మొత్తం టిక్ ఉండకూడదు. ఇట్లా టిక్ చేయకూడదు. టిక్ ఉంటే మొత్తం డేటా మొత్తం యూజ్ చేసుకుంటుంది. అయితే అన్టిక్ చేయండి. అన్టిక్ చేసి ఓకే చేయండి. ఓకే చేసి నెక్స్ట్ కిందిది గిట్ట అన్టిక్లో పెట్టండి. టిక్ ఉంటే అన్టిక్లో పెట్టండి.
అంటుకు పెట్టి ఓకే చేయండి. కింద ఇది గిట అట్లా సేమ్ అంటుకు టిక్కుంటా అంటుకు చేయండి, ఓకే చేయండి. ఇప్పుడు మీకు డాటా చాలా సేవ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.